సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ బంధం నీ దగ్గర నుంచి దూరం అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు కదూ. అలా జరగడానికి మూడు కారణాలు ఉన్నాయి తల్లి. ఆ 3 కారణాలు కనుక నువ్వు సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా నీ బంధం అనేది నీ దగ్గరికి తిరిగి వస్తుంది. అలా తిరిగి వచ్చిన తన దగ్గర చెవిలో రహస్యంగా ఈ మాటని చెప్పు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా కానీ ఈ గురువు గారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి. 2 months బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు అమ్మ, మీకు 1 వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు. దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు. సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను. అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది. అందువల్ల నేను మీకు చెబుతున్నానండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష సమస్యలు, ప్రత్యేకంగా వశీకరణ సమస్యలు, అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనుషులందరికీ కూడా ఒక బంధం అనేది, మనుషుల మధ్య ఎన్నో రకాల బంధాలు అనేవి ఉంటూ ఉంటాయి. వాటన్నిటిలో బంధం అంటే ఏంటండి? భార్యాభర్తల మధ్య ఉండే బంధం కానివ్వండి, లేదంటే కనుక అమ్మా నాన్నల మధ్య ఉండే బంధం కానివ్వండి, తల్లి పిల్లలకు మధ్య ఉండే బంధం కానివ్వండి, అన్నా చెల్లెళ్ళకి మధ్య ఉండే బంధం కానివ్వండి, ఎన్నో రకాల బంధాలు ఉన్నాయండి. వాటన్నిటికంటే కూడా ఈ జీవితంలో మనకి ముఖ్యమైన ఒక బంధం ఏంటి అనంటే ప్రేమాభిమానాలతో కూడిన భార్యాభర్తల బంధం అనేది. ఆ బంధంలో ఆ ఒక్క బంధం అనే కాదండి, ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఒక బంధంలో వచ్చేసి మనకి విడిపోతున్నారు అనడానికి ఎన్నో రకాల మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ ఉంటాయండి. వాళ్ళందరికీ కూడా ఈ విషయం, ఈ కథ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు ఈ కథలో చెప్పబోయేది ఏంటి అనంటే, ఒక భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలండి, భార్యకి చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాల వల్ల విడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని బాబా తెలియజేస్తున్నారు. అలా గనక ఆ కారణాలను కనుక మనం సరిచేసుకోగలిగితే నిజంగా మనకి ఎలాంటి గొడవలు రాకుండా 99% అండి, అంటే 99% మనం కాపాడుకోవచ్చు. మన బంధం మన దగ్గరే స్థిరంగా ఉండాలి, మనతో ప్రేమాభిమానాలతో చివరి వరకు ఉండాలి అని అంటే కనుక ఇవి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా కథలోకి వెళ్దామండి. ఈ కథలో 2 భార్యాభర్తలండి. మనందరికీ తెలుసు, భార్యాభర్తలు ఒక లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదైనా సరే కొత్తలో మ్యారేజ్ అయిన కొత్తలో 1 సంవత్సరం పాటు అందరూ కూడా చాలా ప్రేమతో ఉంటూ ఉంటారండి. ఇంకా పోను రాను వాళ్ళకని రెస్పాన్సిబిలిటీస్ కానీ బాధ్యతలు కానీ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య స్పెండ్ చేసే టైం అనేది తగ్గిపోతుందంటే ఇంట్లో వాళ్ళందరినీ కూడా పట్టించుకోవాలి. వాళ్ళకి పిల్లలు పుట్టారంటే పిల్లల్ని పూర్తిగా గమనించడంలోనే వాడికి టైం అనేది సరిపోతుంది. అలాగా వీళ్ళిద్దరికీ అండి, ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా వీళ్ళిద్దరిది వాళ్ళు అన్ని విషయాల్లో కూడా షేర్ చేసుకుంటూ చక్కగా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండేవాళ్ళండి. ఇప్పుడు భార్య ఒక పని చేయాలి అని అంటే భర్తను అడగకుండా చేయదు. అలాగే భర్త కూడా భార్యకి తెలియకుండా చేయరండి. ఒక బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే ఒక చోటు కొనాలి అని అన్నా, లేదంటే ఒక బంగారం కొనాలి అన్నా, ఒక ఇల్లు కొనాలి అని అన్నా కూడా అన్నీ కూడా డిస్కస్ చేసి ఇద్దరూ కూడా ఓకే సరే ఇది బాగుంది అని అనుకొని ఒప్పుకున్న తర్వాతే ఏ వస్తువునైనా సరే వాళ్ళు కొనేవాళ్ళండి. నిజంగా వాళ్ళందరికీ తెలుసు, ఇలా గనక ఒక డిస్కస్ చేసుకోకుండా చేస్తే గనక చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే భార్యాభర్తల మధ్య నిజంగా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండడం చాలా అవసరం. కానీ చెప్పకూడని కొన్ని విషయాలు అనేవి ఉన్నాయండి. అలాంటి విషయాలలో ఒక 3 విషయాలను మనం చూద్దాం. ఈ వీళ్ళ మధ్య ఏంటి అనంటే, ఈ భర్త నిజంగా అండి తన మీద ప్రేమతో భార్యతో చాలా ప్రేమగా ఉండడం వల్ల అన్ని విషయాలు షేర్ చేసుకునే అతను నిజంగా అండి ఒకరోజు ఏమవుతుంది అనంటే వాళ్ళ అమ్మా నాన్నల గురించి కొంత డిస్కషన్ అనేది వస్తుంది. ఎవరు అంటే పెళ్లి కూతురికి, అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్న గురించి కొంత డిస్కషన్ అనేది వస్తుంది.
అంటే ఇప్పుడు ఇల్లు కొనబోతున్నారు వాళ్ళు, ఒక ఇల్లు కొందామని డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పావు ఎందుకు చెప్పావు, ఇప్పుడే మనం కొన్న తర్వాత చెప్పొచ్చని కానీ, లేదంటే కొంత డబ్బు కావాలి వాళ్ళని అడిగావా లేదా అని కానీ, ఏదో ఒక అవసరం అనేది మనకి వాళ్ళ పేరెంట్స్తో వస్తూ ఉంటుంది. కాబట్టి అలాగా వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎదురు చూసినట్టుగా వాళ్ళు చేయలేకపోతే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ అమ్మా నాన్నని తన ముందే తిట్టడం అనేది తను ఇంకా కొత్తలో అండి చాలా ప్రేమగా ఉండే అతను వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒక మాట పడనిచ్చేవాడు కాదండి. అలాంటిది ఇప్పుడు తను ఇల్లు కట్టుకుంటున్నాడు అనేసరికి డబ్బు అవసరం అని అనుకున్నప్పుడు వాళ్ళు చేతిలో ఉంటే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ టయానికి వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల నిజంగా అమ్మ మాకు కొంత టైం కావాలి, వాళ్ళు ఇస్తాను అనే చెప్తున్నారండి, కానీ కొంత టైం కావాలి అని. ఆ టైం ఇవ్వడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా మీ అమ్మ నాన్న ఇలా చేశారు, నేను పెళ్లి టైంలో కూడా మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీ అమ్మ నాన్న దగ్గర ఏమి అడగలేదు, ఒక పైసా కూడా కట్నం తీసుకోలేదు, అది ఇది అని చెప్పి దెప్పిపొడవడం అనేది మొదలుపెట్టాడనమాట ఆయన. ఎప్పుడు కూడా అండి తన భార్య ముందే వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎగతాళి చేసినట్టుగా లేదంటే కొంచెం హీనంగా మాట్లాడితే ఏ భార్యకైనా భర్త మీద ఉన్న మర్యాద అనేది, ప్రేమ అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడు అదే భర్తకి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చేసి ఏదైనా ఒక మాట అంటే అతను ఊరుకుంటాడా? అలాగే తన భార్య ముందు వాళ్ళ అమ్మా నాన్నల్ని చులకన చేసి మాట్లాడకూడదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా చాలా వరకు కూడా సర్దుకుపోతూ మనం ఒక భార్యతో వచ్చి చెప్తూ ఉండాలి, ఒకవేళ మీ అమ్మ నాన్న సహాయం చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కొంచెం ప్రేమగా మాట్లాడితే తను కూడా వెళ్ళి తన భర్త గురించి మాట్లాడుతుంది. ఎందువల్లంటే అండి, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒక మాట పడనివ్వదు. అలాగే భార్యాభర్తల మధ్య వాళ్ళ కుటుంబంలో ఉన్న మనుషుల్ని కూడా పుట్టినింట్లో వాళ్ళు ఎవరైనా అన్నా కూడా వాళ్ళతో కూడా గొడవ పడుతూ ఉంటారండి. ఇప్పుడు రెండు కుటుంబాలని తను చూసుకుంటూ ఉండాలి కాబట్టి రెండు కుటుంబాలు తనకి ముఖ్యమే. అందువల్ల తను ఎగతాళి చేసి మాట్లాడేసరికి ఇంకా కూడా వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ అనేది వచ్చేసిందండి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇలాగ ఇల్లు కొనే విషయంలోనే వాళ్ళకి మధ్య గొడవలు. అంతేకాకుండా రెండో విషయం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా అండి తనకి ఏదైనా భర్తకి తనకి ఏదైనా ఒక కష్టం అనేది వచ్చిందనుకోండి, ఆ కష్టాలు కానీ బిజినెస్లో లాస్ కానీ అలా వచ్చినప్పుడు తను ఆ కష్టాన్ని తట్టుకోలేడండి. తట్టుకోలేక భార్య ముందు ఏడవడం, కన్నీరు కార్చడం అనేది చేస్తూ ఉంటాడనమాట. అంతేకాకుండా కొన్ని అబద్ధాలు కూడా తను చెబుతూ ఉండేవాడు. నిజంగా అండి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళుగా ఇలాగ ఏడిస్తే మగవాళ్ళు సాధారణంగా ఏడవరండి, ఎంత కష్టం ఉన్నా కూడా మనసులోనే పెట్టుకుంటారు, బయటకు చూపించుకోరు. అలాంటిది వీళ్ళ మధ్య తను కన్నీరు కార్చడం వల్ల నిజంగానే తిను చాలా బాధపడుతున్నాడని, కానీ తను కొన్ని అబద్ధాలు చెప్పి అది తన్ని ఒప్పించడం కోసం, నమ్మించడం కోసం తను అలాగా కన్నీరు పెట్టేవారండి. ఆ కన్నీరు అనేది పెట్టడం అనేది తనకి అతని భర్త మీద ఉన్న మర్యాద అనేది చాలా వరకు కూడా తగ్గిపోవడానికి కారణమైంది. ఎందువల్లంటే అండి, అది నిజం కాదని, కొన్ని అబద్ధాల వల్ల వాళ్ళ ఇద్దరు కూడా విడిపోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి తను తెలుసుకోగలుగుతాడనమాట వాళ్ళ ఆయన కూడా. అంతేకాకుండా అండి ఇంకొక విషయం, మూడో విషయం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా అండి తను సంపాదించేదానికంటే అసలు సంపాదించేది ఏంటి అనేది కూడా మనం పూర్తిగా ఎవరికి కూడా, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకూడదు అనేది మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా అతను ఏం చేసేవాడంటే, తన భార్యతో సంపాదించేదానికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని అబద్ధాలు చెప్పడం, లేదంటే కనుక నాకు ఇంత అమౌంట్ వస్తుందని కానీ, లేదంటే పలానా ఖర్చులు పెట్టానని కానీ, డబ్బు గురించి, జీతాల గురించి, ఉన్నది లేనివి అన్ని కూడా కల్పించి చెప్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది మన పక్కన వాళ్ళకు కూడా తెలియకూడదు అని చెబుతూ ఉంటారు కదా. అలాగా కొన్ని ఇలాంటి మిస్అండర్స్టాండింగ్లు అండి. ఎప్పుడు కూడా మనం 3 విషయాలు, తన అమ్మా నాన్నల గురించి వాళ్ళ ముందు చెడుగా మాట్లాడటం కానీ, లేదంటే ఆడవాళ్ళ ముందు భార్య ముందు తను వచ్చేసి కన్నీళ్లు కార్చి ఏడవటం, అబద్ధాలు చెప్పడం కానీ, లేదంటే సంపాదన గురించి ఎక్కువైనా సరే తక్కువైనా సరే ఎంతైనా సరే తను చెప్పకుండా ఉండాల్సింది. ఒక్కొక్క సమయంలో తనకి జీతం ఎక్కువ అని చెబుతూ ఉంటాడు, అప్పులు చేసినా కూడా ఇంట్లో చెప్పకుండా ఉండేవాడు. ఇలాంటి విషయాలు రావటం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే కనుక మనం సరి చేసుకోగలుగుతామో నిజంగా వాళ్ళ మధ్య గొడవలు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాగ సరి చేసుకున్న తర్వాత ఎప్పటికైనా సరే తన భార్య తనని అర్థం చేసుకొని భర్తని ఎప్పటికీ వదిలిపెట్టదండి. నిజంగా ఎందువల్లంటే వాళ్ళు అంత ప్రేమగా ఉన్నవాళ్లే కాబట్టి, స్టార్టింగ్ నుంచి కూడా చాలా అన్యోన్యంగా ఉన్నవాళ్ళు కాబట్టి తన భర్తని తను అర్థం చేసుకోగలదు. అలా అర్థం చేసుకోవాలి అని అంటే మనం కొంచెం దిగి క్షమించమని, లేదంటే కనుక నాకున్న పరిస్థితిలో నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని కానీ,
వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే నిజంగా తప్పకుండా మన బంధం అనేది మన దగ్గరికి వస్తుందండి. ఎలాంటి బంధమైనా సరే, భార్యాభర్తల మధ్య సంబంధం అనే మట్టుకే కాదండి, ఎలాంటి బంధాల మధ్య అయినా సరే ఈగో లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెప్పగలిగితే ఖచ్చితంగా మళ్ళీ కలవడానికి అవకాశం ఉంటుందండి. అలా తిరిగి వచ్చిన ఆ బంధం దగ్గర, అంటే భార్యాభర్తల మధ్య బంధం అనుకోండి, తను వచ్చిన తర్వాత తనకి చెవిలో చెప్పాల్సిన మాట ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా మనం ప్రేమగా మాట్లాడగలిగే ఒక మాట అండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళకు నా దగ్గర నుంచి, నేను తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాను, నన్ను క్షమించు అనే ఒక మాటని తన చెవిలో కనుక మనం చెప్పగలిగితే నిజంగా అండి వాళ్ళు చాలా మురిసిపోతారండి. అంటే తన భర్త ఇంత ప్రేమగా ఉన్నాడు, సరే ఏదో తెలుసో తెలియక చేశాడు, సరి చేసుకుంటాను అని అంటున్నాడు కదా, సరేలే మళ్ళీ మంచి అవకాశాన్ని, మళ్ళీ ఇంకొక అవకాశాన్ని మళ్ళీ ఇద్దాము అని చెప్పేసి ఏ భార్య అయినా సరే అనుకుంటుందండి, ఏ కన్న తల్లి అయినా అనుకుంటుంది, ఏ చెల్లెలైనా అనుకుంటుంది. అందువల్ల ఇలా ఒక మాటని ప్రేమగా వాళ్ళ చెవిలో కనుక చెప్పగలిగితే నిజంగా రహస్యంగా ఇలా మాట్లాడి మనకు మట్టుకే చెప్తున్నాడు ఆయన, నా తమ్ముడు, నా చెల్లెలు, లేదంటే కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అండి, తన భార్యతో కానీ ఎవరితో అయినా సరే రహస్యంగా చెవిలో చెప్పే ఒక మాటకి చాలా ప్రత్యేకత అనేది ఉందండి. ఇది అవునా కాదంటారా అనేది మీరే కూడా నా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.